భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ ఇంద్రపాలెం లాకుల వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద అంగన్వాడీల సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ధర్నా చేశారు. ఈ సమ్మెకు తెలుగుదేశం నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు పేరాబత్తుల రాజశేఖర్, నులుకుర్తి వెంకటేశ్వరరావు, చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2019 ఎన్నికలకు ముందు జగన్ తన పాదయాత్రలో తెలంగాణ కంటే ₹1000 అదనంగా పెంచుతానని హామీ ఇచ్చి మాట తప్పారని విమర్శించారు. రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లకు ₹11,500 జీతం ఉంటే ప్రస్తుతం తెలంగాణలో ₹14,300 ఉందని, రెండు రాష్ట్రాలకు తేడా ₹2,800 ఉందని వారు గుర్తు చేశారు. తెలంగాణలో ఇటీవల నెగ్గిన కాంగ్రెస్ ప్రభుత్వం ₹18,000 జీతం ఇస్తానని ప్రకటించింది. కానీ ఆంధ్రాలో జగన్ ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవటం సిగ్గుచేటని విమర్శించారు. గత 16 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్స్ అందరికీ వెంటనే జీతాలు పెంచాలి, అలాగే వారి యొక్క న్యాయమైన కోరికలు వెంటనే తీర్చాల్సిన అవసరం ఉంది. గతంలో మా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వర్కర్స్కి టీచర్స్కి 4,000, 6,500 జీతాలు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 10,500 జీతం పెంచడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు ₹1,000 మాత్రమే పెంచి వారి చేతులు తుడుచుకోవడము, వీళ్ళ నిరాహార దీక్ష చేసి వాళ్ళ న్యాయమైన కోరికలు అడిగితే ఈ అంగన్వాడీ బిల్డింగ్స్కి తాళాలు వేయడం కూడా చాలా అమానుషమైన చర్య. పిల్లలు, గర్భిణీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ 16 రోజుల నుంచి ప్రభుత్వం వెంటనే స్పందించి వీరి యొక్క న్యాయమైన డిమాండ్ వెంటనే పరిష్కరించాలి. అలాగే వీరి యొక్క వీళ్ళకి ఎలవెన్స్లు చాలా ఉన్నాయి. వీళ్ళ యొక్క జీతాల పేరు చెప్పి మొత్తం ఎలవెన్స్లన్నీ కూడా కోత కోయడం జరిగింది. సుమారు 52,000 మంది చాలా ఇబ్బంది పడుతున్నారు. 52,000 లాస్ట్ టైం తెలుగుదేశం గవర్నమెంట్లో అనేక బిల్డింగ్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి 16 రోజుల నుంచి అంగన్వాడీ టీచర్స్ కానీ వర్కర్స్ కానీ మరి వారి న్యాయమైన కోరికల గురించి మరి నిరాదీక్ష చేయడం జరుగుతుంది. మరి ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా ఈ ప్రభుత్వం మరి ముద్దు నిద్రలో ఉంది. ఎందుకంటే ఆ రోజు నా అక్కలు అన్నాడు, నా చెల్లెళ్ళు అన్నాడు, ముద్దులు పెట్టాడు, మరి బొగ్గలు నవ్వురాడు. మరి వీళ్ళందరినీ మోసం చేసి ఓట్లు వేయించుకుని నెగ్గి మరి ఆ రోజు చెప్పడం జరిగింది, తెలంగాణ కంటే ₹1,000 అదనంగా ఇస్తాను అంగన్వాడీ టీచర్స్కి వర్కర్స్కి అని చెప్పడం జరిగింది. ఈరోజు వారు కొత్తగా ఏమి అడగట్లేదు, వాళ్ళ గొంతెమ్మ కోరికలు ఏమీ కాదు. నువ్వు ఇస్తున్న మాట మీద నిలబడు, నువ్వు మాట ఇచ్చావు కాబట్టి ఆ మాటను నెరవేర్చని ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. అయినా కూడా మరి ప్రభుత్వం చెల్లించట్లేదు. మరి ఏదైతే మహిళలు ఈరోజు అంగన్వాడీ వర్కర్స్, టీచర్స్ గురించి గ్రామ స్థాయిలో మరి నేను కూడా స్థానిక సంస్థల్లో ఎంపీపీ కానీ జడ్పీటీసీగా పనిచేశాను. అంగన్వాడీ టీచర్స్, వర్కర్స్ కూడా సుమారు 16 రోజుల నుంచి నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. వారు చేయడానికి కారణం ఏంటంటే వారి యొక్క డిమాండ్స్ని ప్రభుత్వం ఎలక్షన్ ముందు వాగ్దానం చేసింది. అంగన్వాడీ టీచర్స్కి, అంగన్వాడీ వర్కర్స్ కూడా గత ప్రభుత్వం చాలా వాళ్ళ అంగన్వాడీ టీచర్స్కి వాళ్ళందరూ కూడా జీతాలు పెంచితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అంగన్వాడీని సొంత అక్క జిల్లాలో చూసుకుంటాం అని చెప్పడం జరిగింది. కనీసం వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ₹10,500 ఉంటే దానిని కనీసం 15,000, 20,000 పెంచవలసి పోయి ₹1,000 పెంచడం జరిగింది. అలాగే అంగన్వాడీ వర్కర్స్ కూడా ₹1,000 పెంచడం జరిగింది. వాళ్ళు ఈవేళ సమంజసమైన కోరిక ఏంటంటే కనీస వేతనం అమలు చేయమని అడుగుతున్నారు. అది చాలా న్యాయమైన కోరిక. అది వాళ్ళకి సుమారు 26,000